ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ ఫిబ్రవరి 22 గురువారం. శోభకృతనామ సంవత్సరం మాఘమాసం శుక్లపక్ష ఉత్తరాయణం శిశిర ఋతువు తిథి త్రయోదశి నక్షత్రం పుష్యమి. ఇవాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు పనిచేయవు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సంతాన విషయంలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చేపట్టిన పనులు అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయం అందించదు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వ్యాపార పరంగా స్థిరమైన లాభాలు అందుకుంటారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దీర్ఘకాలిక రుణాల నుండి ఊరట పొందుతారు. ఇంటా బయట కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో నిదానంగా సాగుతాయి. అకారణంగా ఇతరులతో మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. గృహమును శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పురోగతి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సమయానికి నిద్ర ఆహారాలు ఉండవు. వృధా ఖర్చుల విషయంలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. వ్యాపార పరంగా స్వల్ప ధన నష్టం సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాల అధికారుల కోపానికి గురి కావాల్సి వస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి అవసరానికి ఆప్తుల నుండి ధన సహాయం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగంన అనుకూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. వ్యాపారంలో కుటుంబ పెద్దల ఆలోచనలు కలిసి వస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వ్యాపార ఉద్యోగాల్లో మరింత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. మానసిక ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల మాటలు కొంత మానసికంగా కలిసివేస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వాహన ప్రయాణాలు జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మధ్యలోనే విరమిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో చేయని పని నిందలు పడవలసి వస్తుంది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. వ్యాపార పరంగా ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. కీలక సమయంలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. నూతన గృహ వాహన యోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి స్థిరాస్తి క్రయ విక్రయాల్లో అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనుల ప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాల అంచనాలు నిజమవుతాయి. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఆనందాన్ని కలిగిస్తుంది. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.